ఉంటారు చూడండి, వాళ్ళందరికీ చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. ఒంట్లో బాగుంటే మాత్రమే, ఆరోగ్యం బాగుంటే మాత్రమే, తిన్నదరగని స్థితిలో ఉంటే మాత్రమే అప్పుడు పరమాత్మకు ఉపవాసం, పరమాత్మకి దగ్గరగా ఉండండి. ఆ రోజంతా భోజనం మానేస్తే పర్వాలేదు. కానీ ఆరోగ్యం బాగుండని వాళ్ళు ఉపవాసాల పేరుతో, సోమవారం ఒక దేవుడి పేరుతో, మంగళవారం ఒక దేవుడి పేరుతో వారమంతా ఉపవాసాలు పెట్టి దేవుడు ఏదో కరుణిస్తాడనుకుంటే, ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని ఈ ఉపవాసాల పేరుతో శుష్కింప చేసుకుంటావో, ఈ లోపల ఉన్న పరమాత్మని ఇబ్బంది పెడతావో, పరమాత్మ సహించడని స్పష్టంగా చెప్తుంటాడు. కాబట్టి పరమాత్మ సర్వవ్యాపి కనుక ఎవరూ తనని తాను హింసించుకొనరాదు అనే స్టేట్మెంట్ భగవద్గీత మానవాళ్ళని జాగృతం చేయడానికి ఉపయోగిస్తుంది. ఆత్మహత్యలు కూడా మనం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటున్నప్పుడు మనం పరమాత్మ సృజన నుంచే వచ్చాం కాబట్టి ఆ మనం ఆత్మహత్య చేసుకుంటే దైవ ధిక్కారం చేసినట్టు లెక్క. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞని, పరమాత్ముడి వాత్సల్యాన్ని మనం